సో ఈ రోజు మనం నేచురల్ గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నమాట ఫస్ట్. Subscribe to our YouTube channel and press the bell icon so that you don't miss any important updates related to infertility. హలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తేజశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఇందిరా ఐవీఎఫ్, వనస్థలిపురం బ్రాంచ్, తెలంగాణ. సో ఈ రోజు మనం నేచురల్ గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఓకే, అండ్ ఇది మీ గర్భసంచి అనుకోండి, ఇవి ట్యూబ్స్ అన్నమాట. అండ్ ఇవి మీ అండాశయాలు, ఓవరీస్ అంటాం కదా అవి. డేట్ వచ్చిన రెండవ రోజు నుంచి ఈ అండాశయంలో కానీ ఒక గుడ్డు అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. గుడ్డు పెరిగి మంచి సైజ్ వచ్చిన తర్వాత 12వ రోజు 14వ రోజు అంటే వాళ్ళ సైకిల్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ రోజు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్ అనేది తీసుకొని ఇక్కడి వరకు చేరవేస్తుంది. ఆ టైంలో భార్యాభర్త కలుస్తున్నప్పుడు భర్త యొక్క శుక్రకణాలు ఇక్కడ విడుదలవుతాయి. ఆ కణాలు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడి వరకు వచ్చి ఈ అండంతో కలవాల్సి ఉంటుంది. అండంతో కలిసిన తర్వాత పిండం అనేది ఇక్కడ తయారవుతుంది. ఆ పిండం 5 రోజుల వరకు ఇక్కడ పెరిగి మళ్ళీ ఇటు నుంచి గర్భసంచి వరకు వచ్చి ఇక్కడ అతుక్కొని 9 నెలల ప్రెగ్నెన్సీ ఇక్కడ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నమాట ఫస్ట్. సో ప్రాబ్లం తెలుసుకోవాలి అంటే మనము బేసిక్ బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్ అండ్ హస్బెండ్కి శుక్రకణాల టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడెక్కడ రావచ్చు? పీసీఓ ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ అండం అనేది పెరగదు. సో అండాన్ని పెరగడానికి మనము టాబ్లెట్లు ఇస్తాము. అండ్ పీసీఓ ప్రాబ్లం వాళ్ళకి అండం విడుదల అవ్వడంలో కూడా ప్రాబ్లం రావచ్చు. సో అండం విడుదల అవ్వడానికి కూడా ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ ట్యూబల్ బ్లాక్ కానీ ఏదైనా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది అందదు. సో ట్యూబల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామన్నమాట. కంప్లీట్ ట్యూబల్ బ్లాక్ ఉందనుకోండి, వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. గర్భసంచిలో ఏదైనా గడ్డలు లేదంటే వాపు, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి వాటికి ముందే అవి ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ హస్బెండ్లో శుక్రకణాల యొక్క కౌంట్ కానీ చలనం కానీ తక్కువగా ఉందనుకోండి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. చలనం తక్కువగా ఉన్న వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్తో మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఐయుఐలో డైరెక్ట్ మనము శుక్రకణాలు అనేది గర్భసంచిలోకి వేస్తున్నాము కింద నుంచి. సో ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. సో ఇది బేసిక్ టెస్ట్లు ఏం చేయాలి అన్నది ఈరోజు మనం తెలుసుకున్నాం. Thank you. For more information, visit our website www.indiraivf.com or call 1-800-309-4410. Keep following us and leave your fertility-related questions in the comments below and get answers from Indira IVF doctors.